வங்கக்கடல் கடந்தின மாதவனை கேசனை தெங்கல் திருமுகத்து சேலியார் சென்றிரஞ்சி அங்க பறக்கொன்ற வாற்றை அணிப்புதுவை பெங்கு மலத்தன் தெரியல் பட்டு பிரான் கோது சொன்ன செங்கத்தமிழவால முப்பாதம் தப்பாமே இங்கு பரிசுரப்பார் இரு ரெண்டு மால் வரத்தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவளப்பெத்தோ இம்போரிம்பாவாய். వాడలు తిరగాడే మహాసముద్రాన్ని చిలికిన శ్రీ మహావిష్ణువు కేసీఆర్ను రాక్షసుడు సంహరించిన వాడు అయిన శ్రీ గోపాలకృష్ణుడి సన్నిధిని చేరి గోదాదేవి భక్తితో స్తుతించి కీర్తించింది. నానా రకాలైన ఆభరణాలు అలంకరించుకున్నటువంటి చంద్రముఖములైన గోపికలు రేపల్లిలో పొందిన వరాలు వృత్తాంతాన్ని వివరిస్తూ శ్రీ గోదాదేవి తిరుప్పావిస్తుతిని చేసింది. గోదాదేవి భూమండలానికే అలంకారప్రాయమైన శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలోని విష్ణుజిత్తుడు అనే పరమభాగవతోత్తముని ముద్దుల కూతురు. మనోహరమైన వికసిత తామర పుష్పమాలను ధరించి శ్రీ గోదాదేవి ఆండాల్ తమిళ భాషలో సమర్పించిన తిరుప్పావై అనేది 30 పాసురముల గల పుష్పమాలికను ధనుర్మాసంలో గాని లేదా ప్రతినిత్యము గాని పారాయణ చేసిన వారు చతుర్భుజుడై పద్మనేత్రుడై సుందరధర హాసన రవిందుడై సర్వ సంపదలతో విరజిల్లుతున్నటువంటి శ్రీనివాస ప్రభు పరిపూర్ణ కృపా కటాక్షములకు పాత్రులై ఇహపర సౌఖ్యములు పొందుతారు. మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని ఎల్లరూ ఆచరించి ఆనందించవచ్చును అని వ్రతాచరణమే ఇహపర సౌఖ్యము మూలము అని ఈ 30వ పాసురం తెలియజేస్తూ ఉన్నది.